హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అన్నది ఎప్పుడు పెట్టాలని చూద్దాం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా పీటను తీసుకుని కడిగి పక్కన పెట్టేసుకుందాం. అలాగే కింద కూడా పసుపు రాసేసుకుని పీట కూడా పసుపు రాసి ముగ్గురు పెట్టేసుకుందాం. ఒక క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే దీపములన్నిటికి పసుపు కుంకుమలు రాసేసుకుని గంధముతో చందనముతో పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాం. ఒక ఆకులో బియ్యం బొట్లు అయి పెట్టేసిన లక్ష్మీదేవిని దుర్గమ్మతల్ని పొట్ట పెట్టేస్తున్నాను. అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన పసుపు కుంకుమను కూడా పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులు ధనియాలు, ఉప్పు, బెల్లం, అలాగే కాయిన్స్. మీ దగ్గర ఏమైనా పప్పులు ఉంటే పప్పులు, వినాయకుని కూడా చేసుకుని ముందుగా వినాయకుని పూజించేసుకుని అలాగే దీపారాధన చేసేసుకుందాం. అలా లక్ష్మి మీకు ఇష్టమైన మీ దగ్గర ఏముంటే ఆ వస్తువులు కూడా పెట్టేసుకుందాం. ప్రసాదం కూడా పెట్టేసుకుని అమ్మవారికి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించేసుకుందాం. ఇలా మీకు ఎలా కుదిరితే ఎలా చేసుకోవచ్చు. ఎలా చేయాలని ఏమీ కాదు. అలా చేసుకోవటం వల్ల ధనత్రయోదశి రోజు చేసుకోవడం చాలా మంచిది అనమాట. ధనత్రయోదశి కుదరడం వల్ల లక్ష్మీదేవి దీపావళి కూడా చేసుకోవచ్చు. ఇలా గడపలకు పసుపు కుంకుమ రాసేసుకుని అందంగా అలంకరించుకుంటే చాలా మంచిది అనమాట. మనకి ఏమైనా యమగండాలు ఉంటే యమగండాలన్నీ తొలగిపోతాయి అంటారు. అలాగా మనం ఒక ఆకులో ఉప్పు దీపంలో నూనె వేసేసి బొట్లు పెట్టేసుకుందాం. అలా ఫస్ట్ ముందుగా కార్తీక దీపాన్ని కూడా వెలిగించేసుకుందాం. కార్తీక దీపం వెలిగించిన తర్వాత ఒక తూర్పుకి, ఒక ఉత్తరానికి, ఒక దక్షిణానికి వెలిగించుకోవాలి. ముందుగా దక్షిణాన్ని ఒత్తు వెలిగించుకున్న తర్వాత తూర్పు ముఖంగా ఉన్న ఒత్తుని వెలిగించుకోవాలి. తర్వాత పడమటది. అలా దీప నైవేద్యాన్ని అమ్మవారిని తలుచుకుంటూ దీపం మీద పూజ చేసుకోవాలి. యమదీపం ఎప్పుడు పెట్టాలంటే 5 నుంచి 8 వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి దీపం అనేది. ఇప్పుడు మనం గులాబ్ జాములు చేసుకుందాం. ఇది స్టార్ట్ వీడియో కూడా పెట్టాను, చూడవారేమైనా చూడండి. 2 కప్స్ వరకు ఇన్స్టెంట్ గులాబ్ జాములు మిక్స్ తీసుకుని తగినన్ని పాలు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. మీరు పాలు లేని వారు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవడం వల్ల క్రాక్స్ లేకుండా ఉంటాయి. వీళ్ళు చూపిస్తున్న విధంగా లడ్డు కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే కొంచెం పిండిని కవర్ చేస్తూ చేయండి. ఇలా 2 కప్స్ నేను 2 కప్స్ వరకు పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వరకు షుగర్ తీసుకుని 3.5 కప్స్ వరకు వాటర్ వేసుకుని తీగపాకం రానివ్వాలి. ఇలా తీగపాకం వచ్చిన పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై దగ్గర ఆయిల్ వేసుకుని ఈవెన్గా 2 పక్కల ఫ్రై అయ్యేంత వరకు గులాబ్ జాములు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి వీడియో అనిపించిందో కామెంట్